నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. గిరిజన వర్గాల జీవితాలను మెరుగుపరచటం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించటమే ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. గిరిజన సమాజం ఆరాధ్య దైవంగా భావించే బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనజాతీయ గౌరవ్ దివస్ లబ్ధిదారులతో కలిసి ఈ సంవాద్లో గుజరాత్ గాంధీనగర్ నుంచి దేశవ్యాప్త కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. భారతదేశం అంతటా గిరిజన వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి మెలియాపుట్టి మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ వేదికగా నిలిచింది. ఐటీడీఏ పీఓ యశ్వంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా బాధితులను ఐటీడీఏలో గుర్తిస్తున్నామని, వారికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పీఎం జన్మ కింద 11 అంశాలను గిరిజనుల్లోకి తీసుకువెళ్తున్నామని, అన్ని గిరిజన పాఠశాలల్లో ప్రత్యేకంగా క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున గిరాకీ కల్పించేలా చర్యలు చేపడుతున్నామని, సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉందన్నారు. పేరొందిన అన్ని ప్రముఖ బ్రాండ్ల దుకాణాలలో డీసీసీ ఉత్పత్తులు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జీసీసీ ఉత్పత్తులకు ప్రత్యేక స్టాల్స్, మేళాలు ఏర్పాటు చేస్తామని, అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లో ఈ ఉత్పత్తులన్నీ లభించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రాసెసింగ్, బ్రాండింగ్, లేబులింగ్ తదితర విషయాలపై గిరిజనులు పూర్తి అవగాహన పెంచుకున్నప్పుడే ఆర్థికాభివృద్ధి సాధించగలరని కలెక్టర్ పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓ యశ్వంత్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లో ఏర్పాటు చేస్తామన్నారు. 1,30,00,000 రూపాయలకే ఏకలవ్య పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఐటీడీఏకు 2 ప్రత్యేక అంబులెన్సులు ఉన్నాయని, త్వరలోనే మరో 3 అంబులెన్సులు కొత్తవి కొనుగోలు చేస్తామన్నారు. 28 కోట్లతో గిరిజన గ్రామాల్లో రోడ్లను వేస్తున్నట్టు వెల్లడించారు. జాతీయ గౌరవ దివస్ సందర్భంగా 138 మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, సికిల్ సెల్ ఎనీమియా కార్డులు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు, భూసార పరీక్షల ఫలితాల పత్రాలు అందజేశామని చెప్పారు. దీంతో అదే ముఖ్యం ఉంది కాబట్టి నేను మళ్ళీ పిఓ గారు చెప్పిన మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ నుంచి కానీ, మన స్టేట్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాము. ఈ స్కూల్ కూడా ఈఎంఆర్ఎస్ స్కూల్స్ కొన్ని బిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తున్నారు, బట్ కానీ స్కూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక 10 days 15 days పని మాత్రమే ఉంటుంది అనుకున్నాను, బట్ కానీ కొన్ని బిల్ ప్రాబ్లం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఈ వాల్ కాంపౌండ్ కానీ, ఇంకా ప్లే గ్రౌండ్ ఒక స్కూల్కి ప్రతి ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండాలి. అది మన ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఒక మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి కాబట్టి ఇది కోసం స్పెసిఫిక్ ఫండ్ కూడా సార్ కూడా తీసుకొస్తున్నారు. సో సార్ దృష్టికి ఈ స్కూల్ కూడా నేను పెడతాను. సార్ ఇక్కడ కూడా ఒక మంచి ప్లే గ్రౌండ్ మనం పెడితే ఒక అథ్లెటిక్స్ ఒక ట్రాక్ కానీ, తర్వాత బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో కానీ అది కూడా ఇక్కడ తీసుకురావచ్చు. సో సార్ ఎలాంటి స్కూల్స్ ఐడెంటిఫై చేయమని నాకు ఒక టాస్క్ ఇచ్చారు. సో అదే టాస్క్లో ఈ స్కూల్ కూడా సార్ దృష్టికి నేను పెడతాను. మన ఈ నరేగా కింద ఇక్కడ ఉన్న కంపౌండ్ వాల్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మోడల్ స్కూల్ లాగా, అంటే ఈఎంఆర్ఎస్ పేరులోనే మోడల్ స్కూల్ ఉంది, బట్ కానీ మరి ముఖ్యంగా మన పాతపట్నం నియోజకవర్గం కోసం ఇది ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ లాగా మనం ప్రొజెక్ట్ చేయవచ్చు. మన పిల్లల్ని అదే ఆడడం అవ్వచ్చు, చదవడం అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, బాగా చదివేసి ఇంకా స్టేట్ లెవెల్లో, మన జాతీయ లెవెల్లో ఇంకా ముందుగా వెళ్ళాలి. నేను ఈ స్కూల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాను. నిన్ననే ఒక మీటింగ్ జరిగింది. సో ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు చెప్పాను, మనకి కల్చర్ చాలా ఇంపార్టెంట్. ట్రైబల్స్ అంటే మనకి కల్చర్ ఇంపార్టెంట్, ఆదివాసీ అంటే మనకి కల్చర్ మనకి చాలా ఇంపార్టెంట్. వచ్చేలాగా ప్లాన్ చేస్తా ఉన్నాము. జస్ట్ ఇండికేట్ చేస్తుంది అంతే తప్ప ఖచ్చితంగా వీళ్ళకి సికిల్ సెల్ ఉందని చెప్పలేదు. దానికి టెస్ట్ మనం విశాఖపట్నంలో పెద్ద ఆసుపత్రిలో చేయించాలి. అక్కడికి వెళ్ళడం కష్టం అవుతా ఉంది కాబట్టి మన గౌరవ కలెక్టర్ గారు ఇక్కడే మనకు శ్రీకాకుళంతో ఇక్కడే టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చేలా ప్లాన్ చేస్తా ఉన్నారు. అది సఫలీకృతం అయితే మనం వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇక్కడే కన్ఫర్మేటరీ టెస్ట్ చేయించుకొని
పెన్షన్ వచ్చేలా చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళకు మన హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ అట్లే పౌష్టికాహారం ఎలా తీసుకోవాలని అవేర్నెస్ కూడా మనం కల్పిస్తూ ఉన్నాము. దీంతో పాటు క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో టైట్స్ ఉన్న వాళ్ళు 1046 మంది ఉన్నారు. వాళ్ళకు ప్రాపర్గా కార్డ్స్ అన్ని ఇస్తా ఉన్నాం మనము. ఆ కార్డ్స్ ఒకసారి చూసుకుంటే మీరు పెళ్లి చేసుకునే ముందు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో బెటర్ హాఫ్ వాళ్ళ సికిల్ సెల్ అనే కార్డు ఒకసారి ఐడెంటిటీ కార్డ్ లాగా ఇస్తా ఉన్నాము. అది చూసుకొని మ్యారేజ్ చేసుకుంటే మన ఫర్దర్ జనరేషన్స్ లో సికిల్ సెల్ అనిమియా అనేది నిర్మూలించవచ్చు. సో ఎట్లా అయితే మన గిరిజనులు గన్ను లేకపోయినా కూడా గుండె ధైర్యంతో స్వాతంత్ర పోరాటంలో పోరాడారో అలాగే మన గిరిజనులు చాలా మంది ఇప్పటికీ ప్రాథమిక చాలా విలేజెస్ లో ఇంకా ఆత్మస్థైర్యంతో నిబ్బరంతో అక్కడే ఉంటా ఉన్నారు. దాంతోపాటు మీ సాంప్రదాయాలకు పెద్దపీట వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని చూసే పోయిన సంవత్సరము ఇదే రోజున గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం జన్మన్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ జన్మన్లో సుమారుగా ఒక దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 15వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీధర్ రాజు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు. స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమానికి 14 వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని 2 టౌన్ సిఐపి ఈశ్వర్రావు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా బలగశాఖ హడ్కో కాలనీ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి పి ఉగ్రసేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వెళ్ళి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, దీనివల్ల విజ్ఞానంతో పాటు సమాజం పట్ల మనకు బాధ్యత పెరుగుతుందన్నారు. మంచి నడవడిక వస్తుందని, ఇతర వ్యసనాలకు వెళ్లకుండా పుస్తక పఠనం ఉపయోగపడుతుందన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన పుస్తకాలన్నీ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, ఇదే గ్రంథాలయం వద్ద చదువుకొని 39 మంది ప్రభుత్వ ఉద్యోగులు కావటం అభినందనీయమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో వర్క్ చేస్తారు, గతంలో పాత్రికేయుడు కూడా ఇప్పుడు కూడా. ఇలా ప్రతి మనిషి ఎదగడానికి పుస్తకం ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఈ గ్రంథాలయం అనేది చాలా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా హడ్కో కాలనీ గ్రంథాలయంలో ఇన్ని కార్యక్రమాలు జరగడానికి ఉగ్రసేన్ గారు ఎప్పుడూ ముందంజలో ఉండేటటువంటివి. అంటే కేవలం హడ్కో కాలనీ గ్రంథాలయంలో కాదు, గతంలో ఆయన జిల్లాలో మారుమూల ప్రాంతంలో చేసినప్పుడు కూడా దాదాపు ఈ 30 ఏళ్ళ అతని సర్వీస్లో ఎక్కడ పనిచేసినా కూడాను అక్కడ వారోత్సవాలే కాదు, ఇప్పుడు రేపు వేసవి శిక్షణా శిబిరాలు 45 రోజులు జరుగుతాయి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ నైపుణ్య శిక్షణా కేంద్రం నందు ప్రపంచ మధుమేహ వ్యాధి రోజు సందర్భంగా శ్రీయుత పి జగన్మోహన్ రావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, నిక్కు అప్పన్న, మేనేజింగ్ కమిటీ సభ్యులు, మధుమేహ వ్యాధి స్పెషలిస్ట్ డాక్టర్ కెల్ల చిన్నబాబు, మధుమేహ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి విపులంగా వివరించారు. రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ భవనం వద్ద సుమారు 120 మందికి రక్తపోటు మరియు మధుమేహ టెస్టులు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు నిక్కు అప్పన్న, బి చిన్మయరావు, ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ, రెడ్ క్రాస్ ప్రతినిధి పి చైతన్య కుమార్ మరియు ఇతర రెడ్ క్రాస్ సిబ్బంది మరియు టెక్నీషియన్స్ పాల్గొన్నారు. నా ఫస్ట్ క్యాంప్ కూడా ఇప్పుడే ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అవుతుంది. నా జర్నీ ఇక్కడతోనే స్టార్ట్ అయింది. సో ఇలాగ చూస్తూ ఇలాగ సేవ చేసిన సార్తో ఇంకా ఎక్కువ సేవలు చేయాలని సార్ నాకు అవకాశం ఇచ్చిన సార్. సో మీరందరూ హెల్త్ ట్రైనర్
ఫస్ట్ సో దీనికి సంబంధించి నేను చెప్పాను. సో ఈరోజు మెయిన్ ఏంటంటే నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే పాటిస్తున్నాం. సో ఇది ఎందుకు పాటిస్తున్నామంటే సో కొద్దిగా లోవర్ కంట్రీస్ ఉంటాయి కదా, పూర్ ఎకనామిక్ కంట్రీస్, వాళ్ళని అవేర్నెస్ ఈ డయాబెటీస్ ప్రివలెన్స్ని తగ్గించడానికి, నెక్స్ట్ ఈ కాంప్లికేషన్స్ని అరికట్టడానికి. శ్రీకాకుళం నగరంలోని విఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యసాయి మందిరం న్యూ కాలనీలో ఉచిత వైద్య శిబిరం గురువారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మందికి షుగరు, బీపీ, థైరాయిడ్ తదితర పరీక్షలు నిర్వహించారు. మందిరం కన్వీనర్ జయరాం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, జిల్లా కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ చిన్నాల రాము, ఈసీ మెంబర్ కింజరాపు రాజారావు, సీనియర్ మెంబర్స్ మంగరాజు, లవుడు, మడ్డి అప్పలరాజు, డోల వాసు, ఆర్ నవీన్ రాజు, ఆర్ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి గారి దివ్య ఆశీస్సులతో వరల్డ్ హెల్త్ డయాబెటిక్స్ డే సందర్భంగా ఈరోజు మేము ఈ బాబా గారి అనుగ్రహంతో ఈ మందిరం పెట్టాలని చెప్పేసి అధ్యక్షుల వారు కోరారు. ఆ కోరిక ప్రకారంగా మేము మా జిల్లా పిఎంపి అసోసియేషన్ తరఫున మేమందరం వచ్చి కూడాను సుమారుగా 100 మందికి మేము ఇక్కడ ఈ షుగర్ టెస్టు, ఈ థైరాయిడ్ టెస్టు, ఈ బీపీ టెస్ట్ కూడా మా అసోసియేషన్ ద్వారాను మా బృందం అప్పలరాజు గారు, లౌడ్ గారు, రాము, వాసు మేమందరం కూడాను, రాజారావు గారు కూడా అందరం కూడాను ఈ బాబా గారి అనుగ్రహంతో మేము వచ్చి మాకు ఈ చలన జీవనం అందించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇక్కడితో ఇటు వచ్చాను డాక్టర్ గారు పెట్టు సైడ్ డాక్టర్ గారు ఓకే తీసేవచ్చు. మీరు చెక్ చేయండి సార్. ఏంటి సైడ్లారా మీరు? ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న బాహుదా నదిలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర నదీ స్నానం చేసి భక్తులు మహాశివుని దర్శించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి కావటంతో బాహుదా నదిలో ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేసి భక్తులు మహాశివుని దర్శనానికి పోటెత్తారు. అరటి జోరుతో దీపాలు చేసి ప్రత్యేక పూజలు చేసి నదిలో భక్తులు విడిచిపెట్టారు. వేకువజామున 3 గంటల నుంచి శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, బాహుదా, మహేంద్రతనయ నదులు మరియు సముద్ర తీర ప్రాంతాల్లో నదీ స్నానాలు చేశారు. అనంతరం సంప్రదాయ పూజలతో నదులన్నీ కిక్కిరిశాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం గ్రామ సమీపంలో ఉన్న శివాలయంలోకి శుక్రవారం తెల్లవారుజామున 3 ఎలుగుబంట్లు చొరబడ్డాయి. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా గ్రామంలో ఉన్న భక్తులు తెల్లవారుజామున శివుని దర్శించుకునేందుకు వచ్చేటప్పటికి శివాలయం ఆవరణలో ఉన్న 3 ఎలుగుబంట్లను చూసి ఒక్కసారిగా భయాందోళన చెందారు. కాసేపటికి 3 ఎలుగుబంట్లు సమీపంలో ఉన్న తోటల్లోకి వెళ్లటంతో భక్తులంతా ఊపిరి పీల్చుకొని తమ పూజలను కొనసాగించారు. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎండవ రాధాకుమారి తన పదవికి 19వ వార్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భర్త అకాల మరణంతో ఆమెకు కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందే క్రమంలో
ఆమె తన వార్డు సభ్యురాలి పదవి, చైర్పర్సన్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని వైసీపీ కౌన్సిలర్ల సమక్షంలో కమిషనర్ సామంచి సర్వేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకుమారి మాట్లాడుతూ తనకు పదవి కట్టబెట్టిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్కు, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. శ్రీకాకుళం నగరం అంబేద్కర్ ఆడిటోరియం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట శ్రీకాకుళం జిల్లా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కరపత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వేదిక జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి, పౌరులందరికీ ప్రాథమిక హక్కులు సమానంగా అందివ్వటానికి మనమంతా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేదిక సభ్య సంఘాల జిల్లా బాధ్యులు శ్రీయుతులు మిస్కా కృష్ణయ్య, పేడాడ కృష్ణారావు, డి గణేష్, కల్లేపల్లి రామ్ గోపాల్, చౌదరి లక్ష్మణరావు, కేవి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు, అభివృద్ధి హామీతోనే కూటమికి అఖండ విజయమని, పూర్తి స్థాయిలో 5 ఏళ్ల ప్రజా రంజక పాలనలో అన్ని పనులు అమలు, అభివృద్ధి ఖాయమని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. కేవలం 6 నెలల్లోనే ఇంతటి అఖండ అభివృద్ధి, సంక్షేమం, కూటమి ప్రభుత్వ పాలన చూసి భవిష్యత్తుపై అదే భయం, బెంగతో వైసీపీ వారు సూపర్ 6 పథకాలు అమలు కావని, మాయా, మోసం, అబద్ధపు ప్రచారాలు, మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని, ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికే సూపర్ 6 పథకాలలో కొన్నింటిని అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలలకే పూర్తి కాకుండానే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని మాదారపు వెంకటేష్ తెలిపారు. అక్కసుతోటే అసత్యపు ప్రచారాలు, ఫేక్ వార్తలతో, అబద్ధపు మాటలతో ప్రజలని మాయ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు ఇంకా ఆ పార్టీకి పట్టం కట్టే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో కోరుకున్నారో ఒక్క అవకాశం, ఆ ఒక్క అవకాశం 2019 నుంచి 24తో ముగిసిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ వాళ్ళు నాయకులు కానీ, అగ్రనాయకులు కానీ ఒకటే చెప్తున్నారు, సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు, బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, ఇది ఏం ప్రభుత్వం అని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మేము సూటిగా వైసీపీ నాయకులను, అగ్రనాయకులను ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6వ నెలల ఇదిలో ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో, పెన్షన్ 1000 పెంచుతామన్నారు, వైసీపీ వాయిదాల పద్ధతి కానీ లేకపోతే విడతల వారీగా కానీ పెంచకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచి 3000, 4000 చేసింది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.